ఓకే. నిన్న భానుప్రసాద్ గారు ఒక చిన్న సందేహాన్ని వెలిబుచ్చినారు. మనకు ప్రస్తుతం ఉండేటువంటి కలియుగ పరిస్థితుల్లో సులభంగా మోక్షం పొందడానికి సాధ్యమయ్యేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అని బాధపడుతూ ఒక ప్రశ్నని అడిగారాయన. ఒకసారి గుర్తు చేసుకోండి, శ్రీకృష్ణుడు ఎటువంటి పరిస్థితుల్లో భగవద్గీతను బోధించినాడంటే, ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లోనే. ప్రశాంతంగా ఉండేటువంటి ఒక గదిలో కూర్చొని అందరిని దగ్గర కూర్చోబెట్టుకొని భగవద్గీతను చెప్పలేదు. ఒక అర్జునుడికి మాత్రమే 18 అక్షౌహిణుల సేన అటు ఇటు గందరగోళంగా ఉండే పరిస్థితిలో భగవద్గీతని ఆయన ప్రబోధించినాడు. అప్పుడు ఇరు వర్గాల్లో కూడా అరిషడ్ వర్గం బాగా పనిచేస్తూ ఉంటుంది. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి, చాలా న్యూసెన్స్. అటువంటి పరిస్థితిలో ఎందుకు చెప్పినాడు శ్రీకృష్ణుడు అంటే, రాబోయే కలికాలంలో ఇటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ స్థితిని తట్టుకోవడానికి వీలుగా మనుషుల్ని తయారు చేయాలనే ఉద్దేశం చేతనే ఇటువంటి భగవద్గీతను అటువంటి పరిస్థితిలో ఆయన చెప్పడం జరిగింది. మనకు ఈ మోక్షం పొందడానికి ఉండే సులభమైన మార్గాలు 4ని నేను క్రమక్రమంగా వివరిస్తాను. ఈరోజు మొదటి అంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని దయచేసి కొంచెం శ్రద్ధగా అర్థం చేసుకొని ఆచరణలో కనుక పెట్టినట్లయితే మెట్టుగా మోక్షాన్ని చేరే మార్గాన్ని మీరు చేరుకుంటారు, నాది హామీ. ఒక్కొక్కసారి మన కంటి ఎదుటే నిజం కనిపిస్తున్నా దాన్ని కనుక్కోలేని స్థితిలో ఉంటాం కాబట్టే ఈ గందరగోళానికంతా దారితీస్తుంది. ఉదాహరణకి క్రిస్టియానిటీలో క్రాస్కి చాలా విలువ ఉంది. జీసస్ క్రైస్ట్ ని సిలువ వేసినటువంటి సిలువకు చాలా ప్రాధాన్యత ఉంది. అది కేవలం జీసస్ క్రైస్ట్ యొక్క గుర్తుగా మిగిల్చుకున్నారే తప్ప అది ఏం చెప్తుంది అన్న సంగతి చాలా మంది గ్రహించలేదు. వాస్తవానికి ఈ క్రాస్ కి ప్లస్ కి మధ్య ఉండే సంబంధం ఏమిటి, తేడా ఏమిటనేది జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక నిలువు గీత, ఇది ఒక అడ్డగీత. ప్లస్ అనేది కూడిక లేక కలపడానికి సంకేతం. ఈ నిలువు గీతకు అడ్డగీత మధ్యలో ఉంటుంది, కానీ క్రాస్ లో అట్లా కాదు. ఇక్కడ ఒక నిలువు గీత ఉంటుంది, ఒక అడ్డగీత ఉంటుంది, కానీ మధ్యలో ఉండదు. అది 2/3 వంతు పై ప్రదేశంలో అది ఉంటుంది. అది ఏం చెప్తుంది అన్న సంగతి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఈరోజు ఆచరించబడుతున్న క్రియను గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము నేను అని చెప్పి తెలుగులో వాడుకునే పదానికి ఇంగ్లీష్ పదం ఐ. ఈ ఐ అనేది నిజానికి మనం అనుకున్నట్టుగా నిజమైనటువంటి నేను కాదు. ఇది దిస్ ఇస్ ఎ ఫాల్స్ ఐ, అబద్ధపు నేనేది. దాంట్లో ఉండేటువంటి అబద్ధాన్ని గనక తొలగించినట్లయితే నిజమైన నేను తెలుసుకోవచ్చు అని క్రాస్ మనకు తెలియజేస్తుంది. ఇది ఎందుకు 2/3 వంతు దూరంలో ఉంది అంటే, కింద ఒకటి గ్రాస్ బాడీ లేక స్థూల శరీరం ఉంది, దానిపైన సటిల్ బాడీ లేక సూక్ష్మ శరీరం ఉంది. ఈ రెండింటినీ గనక పక్కకు పెట్టగలిగినట్లయితే, అంటే తీసేసినట్లయితే, అప్పుడు రియల్ ఐ, నిజమైన నేను లేక ఆత్మ అనే దాన్ని అనుభూతిని పొందగలం. అదే నీ యొక్క స్వస్వరూపం అని చెప్పి ఈ క్రాస్ మనకు తెలియజేస్తుంది. అయితే దీన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవడం ఎట్లా అంటే, ముందు మనకు ఉండేటువంటి ఒక ఫాల్స్ నోషన్ని పోగొట్టుకోవాలి. అదేమిటంటే, ఈ శరీరమే నేను, ఈ మనస్సే నేను అనేటువంటి ఒక భావనతోటి అనేక జీవితాలను వెళ్ళబుచ్చినాం మనం. యద్భావం తద్భవతి అన్నారు. మనం ఎట్లా భావిస్తూ ఉంటే అట్లాగే ఉంటుంది. కాబట్టి ముందు ఈ ఫాల్స్ నోషన్ని దూరం చేసుకోవాలి. అది ఎప్పుడైతే దూరం అవుతుందో క్రమక్రమంగా సత్యం అనేది అప్పుడు మనకు అవగతం అవుతుంది. ఇది సులభంగా కనుక్కోవడానికి ఒక క్రియ ఉంది, దాన్ని ఈషా క్రియ అని పిలుస్తారు. ISHAKRIYA, ఈషా క్రియ అని చెప్పి పిలుస్తారు.
కేవలం ఒక 15 నిమిషాల సమయం. ఏ జాతి, కులము, వయస్సు వారైనా సరే దీన్ని అనుసరించవచ్చు. ప్రత్యేకించి పాఠశాలలో, మరీ ప్రత్యేకించి వైదిక పాఠశాలల్లో దీన్ని తప్పనిసరిగా ప్రతిరోజు అనుసరించాల్సి ఉంటుంది. ఇది ఒక మాదిరి పునాది లాంటిది. ముందుగా క్రియ అనే మాటకి కొంచెం జాగ్రత్తగా అర్థం తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక పని చేసినట్లయితే దాన్ని కర్మ అంటాం. కానీ ఆ కర్మకి గురువు సహకరించి దానిలో మన లోపల చేయాల్సిన మార్పులు గనక చేసినట్లయితే దాన్ని క్రియ అంటాం. ప్రస్తుతానికి జగ్గి వాస్తవ్ గారి ఈశా క్రియ ఒకటి అందుబాటులో ఉంది. పండిట్ రవిశంకర్ సుదర్శన క్రియ ఒకటి అందుబాటులో ఉంది. దాంతో పాటు ఒక యోగి ఆత్మకథ రాసినటువంటి ఆయన నుంచి చెప్పినటువంటి క్రియా యోగం అనేది ఒకటి మనకు అందుబాటులో ఉంది. వీటన్నిటిలోకి పునాది ఈశా క్రియ. ఇది చేయడం చాలా తేలిక. కేవలం ఒక 15 నిమిషాలు తప్పనిసరిగా క్రమం తప్పకుండా చేస్తుంటే ముందు మన ఆరోగ్యం తప్పనిసరిగా బాగుపడుతుంది, బలం బాగా పెరుగుతుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెట్లుగా అది సత్యం వైపు దారితీస్తుంది. నిజాన్ని పక్కకు పెట్టి సత్యం వైపు దారితీస్తుంది. చేసే పద్ధతి కొంచెం జాగ్రత్తగా వినండి. వీలైనంత వరకు ప్రతిరోజు ఒకే చోట ఒకే సమయంలో దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో పెద్దగా నియమ నిబంధనలు ఏం లేవు. వీలైనంత వరకు తూర్పు వైపున కానీ లేక ఉత్తరం వైపున కానీ ముఖాన్ని ఉంచి, వీలైతే పద్మాసనంలో, అది చేత కాకపోతే స్ట్రైట్ బ్యాక్డ్ చైర్, వెన్నెముక నిటారుగా ఉండేట్టుగా కుర్చీలో కానీ, లేక అది కూడా చేత కానటువంటి వృద్ధులు ఎవరైనా ఉండినట్లయితే మంచం మీద కూర్చొని కానీ దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అవసరమైతే వెన్నెముక దగ్గర ఒక దిండు వేసుకోవచ్చు. తల కొద్దిగా వెనక్కి వాల్చాలి, కానీ తల ఎటువంటి పరిస్థితుల్లో గోడకు తగలకూడదు. ఇప్పుడు చేసే పద్ధతి చూద్దాం. మొదటి 7 నిమిషాలు ఊపిరి తీసుకుంటూ, మీరే ఏం ప్రత్యేకంగా చేయక్కర్లేదు, శరీరం ఊపిరి తనంతట తానే తీసుకుంటా ఉంటుంది. ఊపిరి తీసుకునేటప్పుడు నేను ఈ శరీరం కాదు అని మనసులో కళ్ళు మూసుకొని అనుకోవాలి. శరీరం ఊపిరిని వదులుతున్నప్పుడు నేను ఈ మనస్సును కూడా కాదు. తీసుకునేటప్పుడు నేను ఈ శరీరం కాదు. వదిలేసేటప్పుడు నేను ఈ మనస్సును కూడా కాదు. ఇట్లా ఒక 7 నిమిషాల సేపు ప్రాక్టీస్ చేయాలి. మొదట్లో అవసరమైతే ఎదురుగా క్లాక్ పెట్టుకోవచ్చు. లేకపోతే కాలక్రమేణా అలవాటు కొద్దీ తెలిసిపోతుంది ఎప్పుడు 7 నిమిషాలు అవుతుందో అని. కొంచెం అటు ఇటుగా అయినా ఏమి ఇబ్బంది లేదు. దాని తర్వాత కుడి చేయిని నాభి దగ్గర ఉంచి నోరు బాగా తెరిచి, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఆ అనే శబ్దాన్ని చేయాలి. ఆ. ఇట్లా 7 సార్లు. దీనికి 1 నిమిషం సరిపోతుంది. తర్వాత ఒక 7 నిమిషాలు ప్రశాంతంగా అట్లాగే కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచి, తల కొద్దిగా పైకి వాల్చి, ఎందుకంటే దృష్టి భ్రూమధ్యం మీద ఉంచాలి. దానికోసం కళ్ళని అదే పనిగా పైకి అంటే తలనొప్పి వస్తుంది కాబట్టి తల కొద్దిగా వెనక్కు వాల్చినట్లయితే ఆటోమేటిక్గా భ్రూమధ్యం దగ్గరికి మన దృష్టి కేంద్రీకృతం అవుతుంది. ఒక 7 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడమే. ఏ ఆలోచనలు వచ్చినా పర్లేదు, మంచివైనా పర్లేదు, చెడ్డవైనా పర్వాలేదు, కాసేపు ప్రశాంతంగా వాటిని గమనిస్తూ ఉండడం. కాబట్టి 7 నిమిషాల సేపు ఊపిరిని ఊపిరి తీసుకుంటూ నేను శరీరాన్ని కాదు, ఊపిరిని వదులుతూ నేను మనస్సును కూడా కాదు అని చెప్పి అనుకోవాలి. 1 నిమిషం పాటు ఆ అనే శబ్దము, ఒక 7 నిమిషాలు ప్రశాంతంగా, మొత్తం మీద 15 నిమిషాల్లో ఇది అయిపోతుంది. కానీ ఇది నోషనల్గా మనకు ఈ శరీరం నేను కాదు, ఇంకొకటి ఏదో ఉంది అనేటువంటి భావనను ముందు సీడ్ మాదిరిగా ముందు ఇంజెక్ట్ చేస్తుంది. దీన్ని విడిగా ఇట్లా చేసుకునే దానికంటే యూట్యూబ్లోకి పోయి ఈశా క్రియ తెలుగు అని గనక టైప్ చేసినట్లయితే జగ్గి వాసుదేవ్ గారు ఫ్రీగా ప్రతిపాదించినటువంటి ఈశా క్రియ మనకు అందుబాటులోకి వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒకసారి స్టడీ చేసి దాన్ని పక్కన పెట్టుకొని రోజు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మనం మంచి ఫలితాలు పొందొచ్చు. ఒకసారి నేమ్ నోట్ చేసుకోండి. ISHA ఈశా క్రియ తెలుగు అని యూట్యూబ్లో
టైప్ చేయండి, తర్వాత డౌన్లోడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది నేను ఇచ్చేటువంటి 4 రకాలైన సులభ ఉపాయాల్లో ఇది మొట్టమొదటి ఉపాయం. దీన్ని ముందు ప్రారంభించినట్లయితే మనం ఏమిటి అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం ఇప్పుడు మొదలవుతుంది. నేనంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ అంటే ఎవరు? దేవతలంటే ఎవరు? భగవంతుడంటే ఎవరు? ఈ కన్‌ఫ్యూజన్ అంతా పోగొట్టుకోవడం కోసం దీని తర్వాత టాపిక్‌ని నిన్న టాపిక్‌తో కంబైన్ చేసి స్టడీ చేయడం మొదలుపెడదాం. నిన్నేం చెప్పుకున్నామంటే, సృష్టిలో మనం పరిశీలిస్తున్నవి, పరిశీలించబోయేటివి 3 అంశాలు. ఒకటి నా గురించి, అంటే జీవుడి గురించి. 2 నాకు ఉపయోగపడే లేక నాకు ప్రతికూలమైనటువంటి చుట్టూ ఉండే ప్రపంచం గురించి. మూడోది కనపడనటువంటి భగవంతుని గురించి. పరమాత్మ కాదు, భగవంతుని గురించి. ఆయన శ్రీ మహావిష్ణువు అనుకుందాం. ఈ మూడింట్లో కేవలం కనిపించే ప్రపంచం మాత్రమే ఉందనుకునే వాళ్ళు నాస్తికులు. కనిపించే ప్రపంచంతో పాటు కనిపించినటువంటి పరమాత్మ కూడా ఉన్నారు అనుకుంటోళ్ళు ఆస్తికులు. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు స్వతంత్రులు అని భావించేది ద్వైతము. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఉండినప్పటికీ దీంట్లో అత్యంత సర్వస్వతంత్రుడు జగదీశ్వరుడు మాత్రమే. అవసరమైతే జీవుణ్ణి, జగత్తుని కూడా ఆయన మార్పులు చేస్తాడు అవసరమైన చోట. ప్రస్తుతం కరోనా లాంటిది తీసుకొచ్చి అని చెప్పి అర్థం చేసుకునేది విశిష్టాద్వైతం. అసలు జీవుడు లేదు, జగత్తు లేదు, జగదీశ్వరుడు లేదు, ఉండేది బ్రహ్మ మాత్రమే. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్పేది అద్వైత భాగం. రెండవది ఏమి లేదు, ఉండేది ఒక్క పరమాత్మ మాత్రమే అని చెప్తుంది కాబట్టి దాన్ని అద్వైతవాదం అని చెప్పి అంటాం. ఈ అద్వైతవాదంలో పరమాత్మ మాత్రమే సత్యం, కానీ మనకు ఆయన కనపడడు. కనిపించేటువంటి ప్రపంచము లేక నేను లేక కనిపించినటువంటి విష్ణువు వీళ్ళందరూ కూడా మిథ్య అని శంకరాచార్యుడు పేర్కొంటాడు. ఇక్కడ మిథ్య అంటే లేరు అని చెప్పి అర్థం కాదు, వాళ్ళు సత్యం కాదు, నిజాలు అని అర్థం. సత్యం అంటే శాశ్వతంగా ఉండేది, సృష్టికి ముందు, సృష్టి జరిగిన తర్వాత, సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉండేది. నిజం అంటే జనించి గతించేది. ఈ శరీరము, విష్ణువు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా జన్మించినారు కాబట్టి ఎప్పుడో ఒకసారి గతించక తప్పదు వాళ్ళందరూ కూడా. పరబ్రహ్మం కూడా 48,200 సంవత్సరాలు మనకు గడిస్తే ఆయనకు ఒక పగలు. అట్లా ఆయన కూడా 100 సంవత్సరాలు నిండిపోయినట్లయితే ఆయన ఎప్పుడో ఒకసారి బ్రహ్మ ఆ స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చి తను నిష్క్రమించవలసిందే. అట్లా నిష్క్రమించినటువంటి బ్రహ్మ యొక్క కపాలాల్ని శివుడు మెడలో మాలగా వేసుకుంటాడు. అంటే ఎంతమంది బ్రహ్మలు ఇప్పటికి వెళ్ళిపోయినారో గ్రహించండి. కాబట్టి నిజాలు అనేకం ఉంటాయి, సత్యం మాత్రం ఒకే ఒక్కటే ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ సత్యానికి మనకు సంబంధం ఏమిటి, మనకు దేవతల సంబంధం ఏమిటి, మనకు విష్ణువుకు సంబంధం ఏమిటి అనేది అర్థం చేసుకోవడం కోసం ఇవాళ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి సృష్టి ప్రారంభం దగ్గరకు పోదాం. సృష్టి ప్రారంభం కాకముందు నిర్గుణ పరబ్రహ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. అయితే అది శూన్యం కాదు, జ్ఞానంతో నిండి తనకు ఏది చేతన కావాలనుకుంటే దాన్ని సృష్టించగల శక్తి ఉన్నటువంటి ఒక మహాశక్తి దాంట్లో ఇమిడి ఉంది. సృష్టి చేయదలుచుకున్నప్పుడు ఆ శక్తిని వ్యక్తం చేస్తాడు. ఆ శక్తిని మనము పెంచలేము, తగ్గించలేము, కానీ మనకు అవసరమైన మేరకు మార్చుకోవచ్చు. ఇట్లాంటి 18 శక్తులు ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే ఇంటర్మీడియట్లో లైట్ అనేటువంటి దాంట్లో కనుక ఎంటర్ అయి చూసినట్లయితే శక్తి యొక్క వివిధ రకాలైన రూపాలు అక్కడ కనిపిస్తాయి. గురుత్వాకర్షణ శక్తి, ఉష్ణ శక్తి, చలన శక్తి, శబ్ద శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, విద్యుత్ అయస్కాంత తరంగాలు, రేడియో తరంగాలు, టీవీ తరంగాలు, ఎక్స్‌రేస్, ఎన్-రేస్ ఇట్లాంటివన్నీ దాంట్లో మనకు కనిపిస్తాయి. మన పూర్వీకులు దీన్ని అష్టాదశ శక్తి పీఠాల కింద గుర్తించినారు. ఈ శక్తే గడ్డగట్టినప్పుడు పంచభూతాల కింద ఏర్పడుతుంది. ఈ పంచభూతాల కింద ఏర్పడిన తర్వాత సృష్టి క్రమం ఎట్లా జరిగిందన్న దాంతోటి ఈరోజు కంటిన్యూ చేద్దాం. సృష్టికి ముందు ఉన్నది ఇది. దీన్ని తత్ అని మాత్రమే అంటారు.
ఎందుకంటే అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, వస్తువు కాదు, జంతువు కాదు, ఏది కాదు. అందుకని అది శూన్యం, పరమ శూన్యం అది. సూర్యుడి బొమ్మ గీస్తే ముందు చక్రం గీసి తర్వాత కిరణాలు గీస్తాం. ఇక్కడ లోపల చక్రం లేదు. కేవలం శక్తి బయట కనపడడం మాత్రమే జరుగుతుంది కానీ, లోపల ప్రత్యేకంగా చక్రం ఆకారం ఉన్నట్టుగా భావిస్తున్నాం తప్ప నిజానికి విడిగా చక్రాన్ని ఇక్కడ గీయలేదు. ఈయనని తత్ లేక అది అని చెప్పంటాం, లేక ఆత్మ అంటాం. ఎందుకంటామంటే ఆయన ఎప్పుడు నేను 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 అనుకుంటా ఉంటాడు. నేను అనే పదానికి సంస్కృత పదం ఆత్మ. అందుకని దాన్ని ఆత్మ అంటాం, లేక తత్ అది అని చెప్పి అంటాం. సృష్టికి ముందు ఉండేటువంటి ఈ ఆత్మ ఇది నిరాకారం. దీనికి ఒక ఆకారం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే అది కనపడదు కూడా. తర్వాత నిర్గుణం. 3 రకాలైన గుణాలు దీనికి లేవు. ఏమిటా 3 రకాలైన గుణాలంటే తమో గుణము, రజో గుణము, సత్వ గుణం. ఈ 3 గుణాలు దానికి లేవు. తమో గుణము అంటే ఎక్కువ తినడం, ఎక్కువ నిద్రపోవడం. వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి వీలుగానే రామాయణంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ సృష్టింపబడింది. ఎక్కువ తిని ఎక్కువ నిద్రపోయేవాడెవరో మీకు తెలుసు, కుంభకర్ణుడు. రెండవది రజోగుణం. అవసరమున్నా లేకపోయినా అవతల వాళ్ళది లాక్కుందాం అనేటువంటి మనస్తత్వం. దానికి రావణాసురుడు ప్రతీక. మూడవది సత్వగుణం. శాంతము, ప్రశాంతము, పరమాత్మ కోసం ఆయన చేరడం కోసం ప్రయత్నం చేసేది సత్వగుణం. అదే రాక్షస కులంలో ఉన్నటువంటి విభీషణుడు దానికి ప్రతీక. అయితే వీళ్ళు పూర్తిగా ఏదో ఒక్క గుణాన్ని కలిగిన వాళ్ళు కాదు. రావణాసురుడికి రజోగుణం ఎక్కువ ఉన్నప్పటికీ కొంత సత్వగుణం, అందుకే శివుని పూజించినాడు, కొంత తమో గుణం ఉంది ఆయనకు. కానీ శుద్ధ సత్వాన్ని కలిగి ఉన్నవాడు ఆంజనేయ స్వామి. అసలు ఏ రకమైనటువంటి గుణాలు లేనివాడు శ్రీరామచంద్రుడు. అతి కష్టమైన అంశాన్ని సులభంగా చెప్పడం కోసం ఎప్పుడోసారి అర్థం చేసుకోకపోతారా అని పురాణాలని తర్వాత కాలంలో వ్యాసుడు రచించి మనకు అందజేసినాడు. అందుకని ప్రస్తుతం ఆయన నిర్గుణం. తర్వాత అవ్యక్తము. అవ్యక్తం అంటే కనిపించడు అని చెప్పి అర్థం. కనిపించడు కానీ అత్యంత వేగమైనటువంటి వ్యక్తి కూడా. ఎందుకంటే ఆయన నిశ్చలం కూడా, ఎప్పుడు కదలడు. ఎందుకు కదలడు అంటే ఒక సన్నపాటి వ్యక్తి ఒక పెద్ద కుర్చీలో కూర్చుంటే అటు ఇటు కదలొచ్చు. కానీ లావుపాటి వ్యక్తి కనుక కుర్చీలో కూర్చుంటే కదలడానికి చేత కాదు. ఈ పరమాత్మ అనంతుడు. ఈయనకు ఒక అంతమంటూ లేదు. ఆయన ఎప్పుడు సృష్టింపబడినాడు ఎవరికి తెలియదు. ఆయన శాశ్వతుడు, ఎప్పుడు కూడా ఉంటాడు. ఆయన ఖండించడానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈయన నిశ్చలమైన వాడు. సాధారణంగా మనం ఎప్పుడైనా వేగం గురించి చెప్పాల్సి వస్తే అన్నిటికంటే ఎక్కువ వేగమైనవని అని కంపేర్ చేయాల్సి వచ్చినట్లయితే వాయువేగ మనోవేగాలు అంటాం. వాయువు బాగా వేగంగా ప్రసరిస్తుంది ఒక చోటు నుంచి మరొక చోటికి. మనస్సు అంతకంటే ముందు, నేను ఇప్పుడు న్యూయార్క్ పోవాలంటే అక్కడికి పోవచ్చు. కాబట్టి ఇదే వేగమైనవి అనుకుంటాను. కానీ ఈశావ్యాసోపనిషత్తు ఏం చెప్తుందంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగవంతమైనది ఆత్మ. ఎందుకంటే నేను ఇప్పుడు న్యూయార్క్ పోవాలని చెప్పి అనుకొని పోతే మనసు ద్వారా అక్కడ ఆల్రెడీ ఆత్మ ఉంటుంది. ఇంకొక చోటికి నేను పోతే అక్కడ కూడా ఆత్మ ఉంటుంది. కాబట్టి గణపతి కదా కుమారస్వామిని ఓడించి అన్ని తీర్థాల్లో తానే ముందుగా కనిపించినట్లుగా ఆత్మ ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. సర్వవ్యాపి కాబట్టి అది అనంతము, నిశ్చలము కూడా. ఇంకెటు కదలడానికి దానికి అవకాశం లేదు. కాబట్టి ఇది సృష్టికి ముందు ఉండేటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడైతే సృష్టి చేయదలుచుకున్నాడో తన యొక్క శక్తిని వ్యక్తం చేసినాడు, సృష్టి చేసే శక్తిని వ్యక్తం చేసినాడు. దాన్ని ఇచ్ఛాక్రియ, జ్ఞానక్రియ అనే పేర్లతో పిలుస్తారని మనం తెలుసుకున్నాం. లేక అష్టాదశ శక్తి పీఠాల కింద పేర్కొంటాం. ఈ శక్తి కుదింపబడిన తర్వాత లేక బాగా దగ్గరికి నొక్కబడిన తర్వాత పంచభూతాలు ఏర్పడినాయి. ఈ పంచభూతాల సహాయంతో, ఆ శక్తి సహాయంతో, ఆ 18+5 జడ పదార్థాలతోటి తన సృష్టి కార్యక్రమాన్ని అంతా ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. ఇట్లా సృష్టించిన వాటిలో మొదట సృష్టింపబడింది ఆకాశం. కానీ అది మనకు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఉండదు. అందుకని వ్యక్త అవ్యక్తం అంటాం. రెండవది గాలి.
అది కనపడదు కానీ ఉందని మనకు తెలుసు. అందుకని అవ్యక్త, వ్యక్తం అంటాం. కానీ మొట్టమొదట వ్యక్తమైంది ఏమిటంటే తేజస్ లేక జ్యోతి రూపం. ఈ శక్తి నుంచి మొట్టమొదట వెలుతురు అనేది మనకు కనిపించింది. అంత మునుపే ఆకాశం ఉండినప్పటికీ వెలుతురు లేకపోతే ఆకాశం కనపడదు కాబట్టి మొట్టమొదట వ్యక్తమైన దాన్ని జ్యోతి అని పిలుస్తాం. దీన్నే జ్యోతిర్లింగము అని చెప్పి మనం అంటాం. పరమాత్మ ఎట్లయితే అనంతుడో ఈ జ్యోతిర్లింగం కూడా అనంతం. దీనికి ఆది అంతం అంటూ ఏమీ లేదు. అదేదైనా ఉందేమో వెతుకుదామని చెప్పి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో కింద పక్కన తవ్వుకుంటూ పోయినాడు. బ్రహ్మ హంసనేసుకొని పై పక్కన అంతు ఎక్కడుందో తెలుసుకున్నా అని చెప్పి ఆయన పోయినాడు. శ్రీ మహావిష్ణువు నా వల్ల కాలేదు అని చెప్పి చేతులు ఎత్తేశాడు. కానీ బ్రహ్మ మాత్రం 2 ఫాల్స్ విట్నెసెస్ తోటి తను చూసినానని చెప్పి తర్వాత ఒక తలని తెగ్గొట్టించుకున్నాడు. కాబట్టి ఇది అనంతమైనది. లింగము అనే మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకమైన అర్థం ఏమిటంటే అది ఇండికేటర్ లేక సూచిక అని అర్థం. నీకు కనబడేది ఏదో అక్కడ ఉంది అని చెప్పి సూచించడం కోసం, నీకు కనిపించిన శక్తి ఎక్కడుందో నీకు గుర్తించడం కోసం వీలుగా ఏర్పాటు చేయబడిన సూచికనే లింగము అని చెప్పి పిలుస్తాం. అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సినిమా టాకీస్‌లో ఒక్కొక్కసారి మనం ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మధ్యలోనే సినిమా ముగియక ముందే బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది. అవతల ట్రైన్ క్యాచ్ చేయాలి. కానీ దారి ఎటుందో తెలీదు. కొత్త సినిమా టాకీస్. డోర్ ఎక్కడుందో కూడా తెలీదు. కానీ ఆ చిమ్మ చీకట్లో డోర్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఒక చిన్న ఏర్పాటు ఉంటుంది. కరెక్ట్‌గా డోర్‌కు పైన రెడ్ కలర్‌లో ఎగ్జిట్ ఈఎక్స్ఐటీ అనేటువంటి ఒక చిన్న బోర్డ్ ఉంటుంది. ఎగ్జిట్ అనేది ద్వారం ఎక్కడుంది అని చెప్పి సూచించేటువంటి ఒక సూచిక మాత్రమే. అది ద్వారం కాదు. కానీ దాని దగ్గరికి పోయి దాని కింద గనక నిలబడితే ద్వారం ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది ఆ చీకట్లో కూడా. అట్లాగే ఈ లింగము, ఈ జ్యోతిర్లింగము తను స్వయంగా వెలగడం లేదు. చుట్టూ ఉండేటువంటి శక్తి సహాయంతో అది వెలుగుతుంది. కానీ శక్తి మనకు కనపడదు. మన పొయ్యి దగ్గర గ్యాస్ పొయ్యిలో మంట కనిపిస్తుంది కానీ గ్యాస్ మాత్రం కనపడదు. అందుకే శివాలయాల్లో చూసుంటారు మీరు, పానివట్టం కొంచెం ఒక అంగుళం పైకి ఉంటుంది. లోపల గీతలు గీస్తుంటాయి. అంటే లోపల శక్తి ఉంది అని అర్థం. కనబడని శక్తి కనిపించేటువంటి జ్యోతిర్లింగాన్ని తయారు చేస్తుందని చెప్పారు. కాబట్టి మొట్టమొదట అవ్యక్తమైన బ్రహ్మ జ్యోతిర్లింగ రూపంలో వ్యక్తమైనాడు. ఎందుకు నేను బ్రహ్మ అని చెప్పి అంటున్నానంటే దీన్ని సృష్టి చేసినాడు కాబట్టి ఈయన కూడా బ్రహ్మే. అట్లా వచ్చినటువంటి ఈ అవ్యక్త జ్యోతిర్లింగంలోంచి మొట్టమొదట ఏర్పడినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. శివుడు కాదు, శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఈయనే ఆది పురుషుడు. ఇక్కడి నుంచే ద్వంద్వము మొదలైంది. ద్వైతం కాదు, ఇది ద్వంద్వం. ద్వంద్వం అంటే పరస్పర వ్యతిరేకమైనటువంటి శక్తులు. పగలు రాత్రి, పైన కింద, చలి ఉష్ణము అట్లాంటివి. ఈ శ్రీ మహావిష్ణువు జన్మించగానే ఆయన చెవుల నుంచి మధు కైటబులు అనే రాక్షసులు జన్మించినారు. అంటే ఒక పరమ దేవుడు, ఇద్దరు పరమ రాక్షసులు కూడా ఒకేసారి ద్వంద్వంగా ఉద్భవించినారు. ఆయన నాభి నుంచి ఏర్పడిన వాడే బ్రహ్మ. తర్వాత విడిగా ఈ జ్యోతిర్లింగం మహేశ్వరుడిగా తనంతట తాను వ్యక్తమై. ఇప్పుడు ఈ అవ్యక్తకి ఈ వ్యక్తికి మధ్య ఉండే తేడాని కొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈ బ్రహ్మ తర్వాత కాలంలో సృష్టి చేసినాడు. అందుకని ఈయన పేరు బ్రహ్మ. బ్రహ్మ అనేది ఒక పోర్ట్ఫోలియో మాత్రమే, కలెక్టరు, తహసీల్దార్ మాదిరి. కానీ ఇది పేరు మాత్రం కాదు. తర్వాత కాలంలో ఆంజనేయుడు కూడా బ్రహ్మగా ఇక్కడ పరిపాలన చేస్తాడు. ఈయన బ్రహ్మే. వీళ్ళందరినీ సృష్టించిన వాడు ఈయన కూడా బ్రహ్మే. అయితే తేడా కోసం ఈయనని సగుణ బ్రహ్మ, ఈయనని నిర్గుణ బ్రహ్మ అని చెప్పి మనం పేర్కొంటాం. ఈ నిర్గుణ బ్రహ్మేమో నిరాకారం, కానీ ముగ్గురు సాకారం. అంటే ఒక ఆకారాన్ని కలిగి ఉన్నారు. ఈయనకు 3 కళ్ళు, ఈయనకు 4 తలలు, ఈయనకు 4 చేతులు. ఒక ఆకారం, నిర్దిష్టమైన ఆకారాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. ఈయన నిర్గుణం, కానీ వీళ్ళ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గుణం ఉంది. బ్రహ్మ నిరంతరం సృష్టి చేస్తుండాలి కాబట్టి ఈయన రజోగుణ ప్రధానుడు, విష్ణువు సత్వగుణ ప్రధానుడు, మహేశ్వరుడు తమోగుణ ప్రధానుడు. దీని కౌంటర్ పార్ట్గా వీళ్ళకు ఉండే భార్యలు దీనికి ఆపోజిట్ గా ఉండేటువంటి గుణాల్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈయన నిర్గుణం,
వీళ్ళు మాత్రం సగుణం. ఈయన అవ్యక్తం, కనపడడు, అంటే మామూలు కంటికి కనపడడు. అంతర్ముఖమై లోపల గనక చూసుకోగలిగినట్లయితే, జ్ఞాన నేత్రం తెచ్చుకున్నట్లయితే ఆయన అప్పుడు కనిపిస్తాడు తప్ప మాంస నేత్రాలకు ఆయన కనపడడు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా వ్యక్తం, మాంస నేత్రాలకి కనిపిస్తారు. అట్లా పోయి చూసొచ్చినోడు చాలా మంది ఉన్నారు. ఈయన నిశ్చలం, ఈయనకు చలనం లేదు. కానీ వీళ్ళ ముగ్గురికి కూడా చలనం ఉంది. కాబట్టి ఇది ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి తేడా. అయితే మనం ఎక్కడున్నామంటే ఈ బ్రహ్మ సృష్టి చేసిన తర్వాత దాంట్లో ఒక భాగంగా మనం ఉన్నాం. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి గనక చేరుకోవాలనుకున్నట్లయితే వీళ్ళలో ఎవరో ఒకరిని ఆధారం చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చేరుకోవాలి. కాబట్టి దీని యొక్క లక్షణాలు ఏమిటని చూద్దాం. పరబ్రహ్మ నిరాకారం, కానీ ఇది నిరాకారము మరియు సాకారం కూడా. ఎందుకంటే శక్తి కనపడదు, నిరాకారం. ఇది కనిపిస్తుంది కాబట్టి సాకారం. పరబ్రహ్మ నిర్గుణం, ఇది నిర్గుణం సగుణం కూడా. అంటే దీంట్లో 3 గుణాలు ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇక్కడ 3 గుణాలు ఉన్నాయి కానీ ఇంకా వ్యక్తం కాలేదు, అందుకని సగుణం నిర్గుణం. ఇది అవ్యక్తం, కనపడదు, ఇది వ్యక్తము అవ్యక్తం. దీంట్లో జ్యోతిర్లింగం వ్యక్తము, చుట్టూ ఉండేటువంటి శక్తి మాత్రము అవ్యక్తం. ఇది నిశ్చలం, ఇది నిశ్చల చలనం. నిశ్చలము చలనము అనడం లేదు, రెండు విడివిడిగా. నిశ్చల చలనం. పైనుంచి ఒక జలపాతం ఒక క్రమమైన పద్ధతిలో మెల్లిగా పారుతా ఉంటే దూరం చూసే వాళ్ళకి అది ఒక గ్లాస్ మాదిరిగా కనిపిస్తుంది, కదులుతున్నట్టుగా కనిపించదు. దగ్గరకు పోయి చూస్తే కదలిక కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చలనం ఉంది, నిశ్చలం కూడా ఉంది. ఈ బ్రహ్మ తన సృష్టి కార్యక్రమాన్ని మొదలు పెడుతూ అనేక మంది ప్రజాపతులను సృష్టి చేస్తున్నాడు. దాంట్లో మనకు అవసరమైన వ్యక్తి దక్ష ప్రజాపతి. ఈయనకు 62 మంది కూతుర్లు. ఈ 62లో 17 మందిని చంద్రుడికి ఇచ్చేసినాడు. చంద్రుడికి 17 మందిని ఇచ్చేసినాడు. 10 మందిని ధర్మ ప్రజాపతికి ఇచ్చినాడు. 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసినాడు. దీంట్లో మరీ ముఖ్యమైన వాళ్ళు మనకు కద్రువ, వినుత. వీళ్ళిద్దరు కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలే. ఈ కద్రువ యొక్క సంతానమే పాములన్నీ కూడా, వినుత యొక్క సంతానమే అనూరుడు, గరుత్మంతుడు. మొట్టమొదట అనేక గుడ్లు ఈమెకు ఉద్భవిస్తే ఇవన్నీ పాములయ్యి ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఈమె సంతోషపడుతుంది. వినుత పాపం దుఃఖపడుతుంది, ఎందుకంటే ఆమెకు 2 పెద్ద గుడ్లని మాత్రమే అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం. అటువంటి స్థితిలో ఒకరోజు ఆగలేక ఆమె ఒక గుడ్డును పగలగొడుతుంది. దాంట్లో మొండెం వరకు దేహం తయారై ఉంటుంది, కానీ మిగిలిన భాగం ఇంకా తయారు కాలేదు పూర్తిగా. తొడల దగ్గర నుంచి లేదు. ఆయన ఎటు నడవలేడు ఇక. అందుకని సూర్యుడికి సారథిగా మారి నిరంతరం ప్రపంచాన్ని చూడడం కోసం ఆయన వెళ్ళిపోయినాడు. ఊరు లేవు కాబట్టి ఆయన పేరు అనూరుడు. ఆ తర్వాత వచ్చిన వాడు పూర్తిగా తయారైనటువంటి పక్షీంద్రుడు, గరుత్మంతుడు. అట్లాగే దితి, అదితి అనే వాళ్ళు కూడా ఆయన భార్యలే. దితి నుంచి దైత్యులు లేక రాక్షసులు ఏర్పడితే అదితి నుంచి దేవతలు జన్మించినారు. దేవతలు మనకంటే ఎక్కువ శక్తినే కలిగి ఉంటారు, ఎక్కువ పవర్స్నే కలిగి ఉంటారు. సార్ రాఘవరావు గారు మ్యూట్లోకి వెళ్ళింది, ఒకసారి మైక్ అన్మ్యూట్ చేస్తారా? ఇప్పుడే వెళ్ళింది, 1 సెకండ్ వెళ్ళండి, అయింది 1 సెకండ్. ఆ మైక్ మ్యూట్ అయ్యింది. ఆ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి మైక్ సింబల్, ఫోన్లో లెఫ్ట్ సైడ్ మైక్ సింబల్, ఆ సింబల్ అలా అన్మ్యూట్ చేయొచ్చు అంతే, దాని మీద క్లిక్ చేస్తే. వచ్చిందా అండి? అక్కడ మైక్ సింబల్ మీకు చెవులకు ఉండేది కాదండి, ఫోన్లో
మ్యూట్ వెళ్ళి ఉంటుంది, అట్లా మైక్ సింబల్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. వీడియో కెమెరా ఆను 2 సింబల్స్ ఉంటాయండి. కిందికి వచ్చారనుకోండి, ఆ డౌన్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో మైక్ ఆఫ్ అయి ఉంటుంది. రెడ్ కలర్లో ఇట్లా లైన్ క్రాస్ అయినట్టు ఉంటుంది. ఆ క్రాస్ దాని మీద టచ్ చేస్తే ఆ క్రాస్ పోతుంది. ఒక్క నిమిషం, నేను ఫోన్ చేస్తానండి మీకు. నేను కాల్ చేస్తాను. సార్ ఆ ఫోన్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చిందా? మీరు అదే ఫోన్ కాదు, ఇప్పుడు మీరు కంప్యూటర్లో నాది మీరు పెట్టారు ల్యాప్టాప్. సో అక్కడే లెఫ్ట్లో మీ కార్నర్లో ఉంటుంది చూడండి, మైక్ లాగా. దాని మీద క్లిక్ చేయండి. ఆ రెడ్ సింబల్ పోయి మామూలుగా రావాలి. ఒక్క నిమిషం. నేను ఎక్కడ ఉన్నారు మీరు? రాఘవరావు గారు. ఇప్పుడు చూడండి సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అనండి, వస్తుంది. ఇప్పుడు వస్తుందండి. అది మీరు ఏ పేరు మీద జాయిన్ అయ్యారు? రాఘవరావు అనే పేరుతోనే జాయిన్ అయ్యాను. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఒక బుడతడు వచ్చాడు, బుడతడు వల్ల ఇబ్బంది ఇదంతా. కానివ్వండి. మళ్ళీ కొంచెం రిపీట్ చేస్తాను. ఏం కాలేదండి, లాస్ట్ ఒక 2 సెకండ్లే, 5 సెకండ్లు అంతే. ఓకే. అక్కడి నుంచే చెప్పండి. మానవ జాతి స్వయంభువ మనువు అనే ఆయన నుంచి ఏర్పడింది. ఇప్పుడు మనిషికి, దేవతలకి, ఈ త్రిమూర్తులకి, ఈ పరబ్రహ్మానికి మధ్య ఉండే లింక్ ఏమిటనేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. చాలాసార్లు ఈ పదాలు ఒకదానికి బదులు ఒకటి వాడేస్తూ ఉంటాం, వాడి కన్ఫ్యూజన్లోకి దారి తీస్తూ ఉంటుంది. ఈ త్రిమూర్తులు అనే వాళ్ళకి తాము పరమాత్మ అన్న సంగతి తెలుసు, తిరిగి పరమాత్మగా మారగలము అన్న సంగతి కూడా తెలుసు. పరమాత్మతోటి నిత్యము సంబంధం ఉండి ఆయన ఎప్పుడూ అనుభూతి పొందుతూ ఉంటాం. అయితే దేవతలు ఈ త్రిమూర్తుల్లో ప్రత్యేకించి మహావిష్ణువు తన పరిపాలన సక్రమంగా జరిగించడం కోసం అని చెప్పి ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకుంటాడు. అగ్ని, వాయువు, ఇంద్రుడు, అన్ని ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. అట్లా అనేక మందిని దేవతల్ని తన ఆధీనంలో ఉంచుకొని తన పరిపాలన సాగిస్తూ ఉంటాడు. దేవతలకి సాధారణంగా మనకున్నట్టుగానే ఒక అజ్ఞానం ఉంది. తము వేరు, ఈ అదితి నుంచి ఏర్పడిన వాళ్ళు దేవతలు. తము వేరు, పరమాత్మ వేరు అనేటువంటి భావన వాళ్ళకు కూడా ఉంది. ఒకవేళ అది లేకుండా తమే పరమాత్మ అని అర్థం చేసుకున్నా కూడా ఆయన చేరుకునేటువంటి అవకాశం దేవతలకు లేదు. ఒక దేవతలకే కాదు, ఎవరికి కూడా, ఏ లోకంలో ఉండేటువంటి ఏ జాతి వాళ్ళకైనా కూడా అటువంటి అవకాశం అంటూ లేదు. వీళ్ళకు మాత్రం ఎప్పుడు కావాల్సింటే అప్పుడు తిరిగి పరమాత్మగా వీళ్ళు మార్చుకోగలరు. దేవతలకు అవకాశం లేదు. ఈ అవకాశం ఒక్క మనిషికి మాత్రమే, ఒక్క మానవ జాతికి మాత్రమే ఇవ్వబడింది. అందుకని మనిషి యొక్క పరమోద్దేశం ఏమిటంటే తనకు మాత్రమే ఉండేటువంటి ఈ అవకాశాన్ని తన జీవిత కాలంలో మనిషిగా జన్మించినప్పుడు, ఇతర జన్మలో సాధ్యం కాదు. రాక్షస జన్మలో కానీ, దేవ జన్మలో కానీ, కీటకాల జన్మలో కానీ, జంతువుల జన్మలో కానీ సాధ్యం కాదు. మానవ జన్మలో మనిషి మాత్రమే సాధించగలిగినటువంటి అధికారము, అవకాశం ఉండేది మోక్షాన్ని సాధించడానికి ఉండే అవకాశం. దాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి. అది చిట్ట చివరి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అనేక ఇతర మార్గాలు ఉంటాయి.
అది విద్య కావచ్చు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, లేక ఇతర కళలు ఏవైనా కావచ్చు, శాస్త్రాలు కావచ్చు. కానీ అవన్నిటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆ మోక్షాన్ని సాధించడం. అందుకే పాత రోజుల్లో ఏ కవి రచించినా కూడా ఆ పరమాత్మ చేరే మార్గాన్ని గురించి చెప్పేవాడు తప్ప ఇష్టం వచ్చినటువంటి ఆకలి కవిత్వాన్ని రచించేవాడు కాదు. అది నృత్యమైన, సంగీతమైన, చిత్రలేఖనమైన, లేక శిల్పమైన ఆ పరమాత్మను చేరడానికి ఉండే మార్గాల గురించి అన్వేషణ మాత్రమే. అయితే దురదృష్టవశాత్తు అసలు పరమాత్మ అనేది ఒకటి ఉందని తెలియక కొందరు, తెలిసిన మార్గం తెలియక కొంతమంది, లేక పరమాత్మ వేరు, నేను వేరు, విష్ణువు వేరు, శంకరుడు వేరు అనేటువంటి గందరగోళంలో పడి అసలైన గమ్యాన్ని చేరుకోలేక చాలా మంది సతమతం అవుతున్నారు. ఎంతసేపు ఈ ప్రపంచం నుండి ఈతి బాధల నుంచి బయటపడడం కోసం రకరకాలైన ద్రవ్య సంపాదన అన్వేషణ మార్గాలను ఎత్తుకుతున్నారే తప్ప అసలైనటువంటి గమ్యాన్ని ఎప్పుడు చేరడం లేదు. దురదృష్టం ఏమిటంటే మనము ఆ గమ్యం చేరడానికి ఉండే సాధనాన్నే లక్ష్యము అని మానవుడు చాలా మంది పొరపాటు పడుతున్నారు. మనిషి సుఖంగా బతకడం అనేది ప్రధానమైన లక్ష్యం. అట్లా సుఖంగా బతకాలంటే తగినంత ద్రవ్యం అవసరం. కాబట్టి ద్రవ్య ఆర్జన అవసరమే. కానీ చాలా మంది ద్రవ్యార్జన అనేటువంటి సాధననే లక్ష్యం అనుకొని నిరంతరం ద్రవ్యాన్ని సంపాదిస్తూనే అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి ఈ అసలు లక్ష్యం మనిషికి మాత్రమే ఎందుకు ఇవ్వబడింది, ఎట్లా దీన్ని చేరుకోవాలా అనే దాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. సృష్టి క్రమంలో 14 రకాలైనటువంటి లోకాలు సృష్టి చేయబడినాయి. దీంట్లో మధ్యలో ఉన్నటువంటి 7వది భూగోళం లేక భూలోకం. దీనికి పైన 6 లోకాలు ఉన్నాయి. భూవర్లోక, సువర్లోక, మనోలోక, జపలోక, తపోలోక, సత్యలోక. ఇది బ్రహ్మ ఉండేటువంటి లోకం, సత్యలోకం. దీనికి కింద అధో లోకాలు 7 ఉన్నాయి. అతల, వితల, తల, మహాతల, రసాతల, పాతాళ అనేటువంటి 7 కింద ఉన్నాయి. ఇవి ఎక్కువ రాక్షసులు ఉండేటువంటి చోటు. మన కర్మ సరిగా లేకపోతే మనం కూడా కిందకి పోవచ్చు. కాకపోతే ఈ భూలోకంలో ఉండేటువంటి మనిషికి మాత్రమే మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఎందుకు ఏర్పడింది అంటే, మనం ఉండేటువంటి భూలోకాన్ని మనలోకం లేక ఇహలోకం అని అంటారు. మిగిలిన 13 పరలోకాలు. అవి ఇప్పుడు మనకు కనపడవు. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నరకానికో లేక స్వర్గానికో పోయి, లేక సత్యలోకానికో లేక పితృలోకానికో పోయి, జనలోకానికో తపోలోకానికో పోయి కొంతకాలం ఉండి తిరిగి జన్మిస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఇహలోకం, మిగిలినవన్నీ కూడా పరలోకాలు. మనం ప్రధానంగా ఇహము పరం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. కానీ యూతల ఒడ్డున ఈ మధ్యలో ఒక పెద్ద నది ఉంది. ఇది కాలము అనేటువంటి నది. దీన్ని ఎవరు ఎప్పుడూ ఆపలేరు. ఇది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. చాలా వెడల్పైనది. అవతల ఉండేది మోక్షం. మోక్షం అంటే ఎక్కడికో పోయి తెచ్చుకునేది కాదు, వెతుక్కునేది కాదు. మనలో ఉండేదాన్ని బయటికి తీసుకురావడమే, మనలో ఉందన్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే మోక్షం అంటే. సరే, ఇప్పుడు ఈ మోక్షాన్ని కనుక చేరాలి అంటే ఈతలు ఉండే 14 లోకాల్లో ఎందుకు మానవ లోకానికి మాత్రమే అవకాశం ఇచ్చినారంటే, ఎందుకోసం మనము విజయవాడని రాజధానిగా చేసుకున్నాము అదే కారణం. ఎందుకంటే అటు పైన ఉండే శ్రీకాకుళం లేకపోతే కింద ఉండేటి నెల్లూరు కాకుండా ఇది మధ్యలో కన్వీనియంట్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనం రాజధానిని ఏర్పాటు చేసుకున్నట్టుగానే భగవంతుడు ఇక్కడ ఒక బ్రిడ్జిని సృష్టి చేసినాడు. ఈ బ్రిడ్జి మాత్రమే అవతలకి చేరడానికి అవకాశం లేదు. ఈ నదిని ఈదలేము, దాటలేము, చేత కాదు.
కాబట్టి ఒక మానవుడికి మాత్రమే మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దేవతలైనా సరే వాళ్ళు మోక్షం పొందదలుచుకుంటే తిరిగి మానవ జన్మను ఎత్తాల్సిందే. అందుకే దేవతల కంటే మానవుడు గొప్పవాడని ఎందుకంటారంటే అదే కాదు. రాక్షసులైనా సరే మానవ లోకానికి వచ్చి పొందాల్సిందే. పితృలోకంలో ఉండేవాళ్ళు కానీ ఋషులు కానీ ఎవరైనా సరే మోక్షం పొందాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మానవ జన్మ ఎత్తి అవతలకి పోవాలి. ఇంకొక రకమైన ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. కాబట్టి ఈ మానవుడికి ఉండేటువంటి ప్రత్యేక అధికారము అవకాశము మనకు ఇచ్చినప్పుడు ఈ మానవ జన్మని దానికోసం ప్రయత్నం చేయాలి. మిగిలిన ప్రయత్నాలన్నీ కూడా దానికోసం ఉపయోగపడాలి. అందుకని మిగిలినటువంటి ఎయిమ్స్ అన్నీ కూడా సబ్సిడరీ. దిస్ ఈస్ ది మెయిన్ ఎయిమ్. ఈ గోల్ని ఎట్లా చేరుకోవాలని చెప్పేదే భగవద్గీత. ఇతరుల నుంచి అవతలకి ఎట్లా దాటాలా మానవ జన్మలో అని చెప్పేదే భగవద్గీత. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు మొట్టమొదట పార్థాయ ప్రతిబోధితాం అంటాడు. అర్జునుడికి 10 రకాలైన నామాలు ఉన్నాయి, కానీ దాంట్లో పార్థ అనే నామాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగించినాడంటే పార్థ అనే పదంలో పృథ్వీ తత్వం దాగి ఉంది. కాబట్టి ఈ పృథ్వీ మీద భూలోకం మీద పుట్టిన వాళ్ళకి మాత్రమే మోక్షం పొందే అవకాశం ఉంది అనే సంగతి వివరిస్తూ పార్థాయ ప్రతిబోధం ఆయనకే చెప్పినాడు. కానీ మిగిలిన దేవతలకు కానీ రాక్షసులకు కానీ ఈ మోక్షాన్ని పొందే మార్గాన్ని శ్రీకృష్ణుడు ఎప్పుడు ఉపదేశించలేదు. ఆయన ఏం చెప్పినాడు దాన్ని మనం ఎట్లా అనుసరించాలనేది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఒక 10 minutes ఇంకా టైం ఉంది. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము నిజంగా ఏదో జన్మలో పుణ్యం చేసుకోబట్టి నేను కూడా మీ వరకు చేరుకోగలిగాము. మాకు చాలా తెలియని అజ్ఞానంలో ఉన్నాం అందరము. జ్ఞానం వైపు నడిపిస్తున్నందుకు మొదటగా మీకు పాదాభివందనము. మేము నేర్చుకోవడానికి చాలా ఉత్సుకతగా ఉన్నాము. వచ్చే ప్రతి ఒక్కరూ, అది ఒక్కరైనా సరే, కనుక మీరు ఎక్కువ కష్టపడితే మాకు చాలా బాధ అవుతుంది. కనుక మీరు రోజు అర్ధగంటకి మాత్రమే మీరు ప్లాన్ చేసుకొని మేము సంవత్సరాలైనా సరే మీరు ఇంకా 30-40 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. మేము అది మొత్తం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. కనుక దయచేసి అర్ధగంట సేపు మీరు ప్లాన్ చేసుకుంటే మేము ఒక అర్ధగంట సేపు అడగడానికి ఉంటే మాకు అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి మాకు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ సమాధానాల వల్లే ఎక్కువ మీ జ్ఞానం నుంచి మేము పొందగలము. ఎందుకంటే ఇక్కడ ఈదాల్సిన ఈ నది చూపించారు కదా, ఆ నదిలాగా మీరు మీ జ్ఞానాన్ని మేము తీసుకోవాలంటే మా జీవితకాలం సరిపోదు. కనుక మాకు ఆ బ్రిడ్జ్ లాంటిది ఒకటి, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జిని మాకు అందిస్తే మేము కూడా కొన్ని విషయాలు ఒక్కొక్కసారి కొంత పరిస్థితుల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అటెండ్ కాలేకపోవచ్చు. అప్పుడప్పుడు వీరు ఎవరన్నా వాళ్ళు కొన్ని సందేహాలు అడిగే ఛాన్స్ ఉంటే వాళ్ళు ఆనందపడతారు వచ్చినందుకు. ఇప్పుడు రెగ్యులారిటీ లేకపోతే సందేహాలు వస్తాయి, కానీ రెగ్యులర్గా సామాన్యంగా సందేహాలు అంటూ ఏర్పడవు మీకు. అవును, సంగతి తెలుస్తుంది. ఎస్ సార్, అంటే రెగ్యులర్ గా వస్తారు, మాక్సిమం రెగ్యులర్ గా వస్తారు. కానీ ఏంటంటే ఆ రోజు జరిగిన టాపిక్ మీద మేము ఏదైనా మాకు అర్థం కానివో లేకపోతే ఏదైనా సందేహం ఏదైనా ఉంటే అడగడానికి ఒక సమయం ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రీషియస్ టైం మీకు కూడా. మార్నింగ్ 7 to 8 అనేది అది ఎంత బెస్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే దీని యొక్క యజ్ఞఫలం బాగా వస్తుందని నా ఆలోచన. ఓకే, నేను మొదట్లో టైం ఇస్తాను కానీ తర్వాత రాందాన్ని తెలుస్తాను. సార్ మొదట్లో కొంచెం తక్కువ టైమే ఇస్తాను, ఎందుకంటే నేను టాపిక్ ని కట్ చేయడం అనేది కుదరకపోవచ్చు. అవునవును, చోట్ల ఆ సమయానికి తగ్గ టాపిక్ టైంకి తగ్గ సమయాన్ని తీసుకోండి. ఓకే, మీరు ఎక్కువ కష్టపడకండి. మీరు అక్కడ నిలబడుతున్నా మాకు కాళ్ళు వస్తున్నాయి. ఏం లేదు, నాకు చెప్పడం చేత కాదు, కూర్చుంటే నేను చెప్పలేదు. ఓకే అండి, ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తున్నాను. మీరు అడగాలనుకున్నా ఏమన్నా ఉంటే అడగచ్చు. 10 నిమిషాల సమయం ఉన్నది. మధు గారు చెయ్యి ఎత్తారు, అడగండి అన్మ్యూట్ చేసి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి సార్, ఈ 14 లోకాలలో ఈ 13 లోకాలు ఏవైతే మనకు అంటే వేరే ఇతర లోకాలు ఉన్నాయో అవి మనిషి అంటే చనిపోయిన తర్వాతనే అవిటికి వెళ్ళగలుగుతాడా, లేదంటే బతుకున్నప్పుడు కూడా అవిటిని చేరుకోగలుగుతాడు సార్? అంటే
చనిపోయిన తర్వాతనే, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాతనే అక్కడ చేరుకోగలం. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోన ఈ సశరీరంగా చేరుకునే ఏర్పాటు ఒకటి ఉంది. దానికి ఎక్సెప్షనల్ కేసెస్ అవి. బట్ ఇన్ జనరల్, బై అండ్ లార్జ్, మనం ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాతే అక్కడికి పోతాం. ఎందుకంటే మనది పాంచభౌతికమైనటువంటి దేహము. దేవతలకు ఉండే దేహాలు వేరు, వాళ్ళవి కాంతి దేహాలు, కొంతమందికి వాయు దేహాలు ఉంటాయి. కాబట్టి మనం వాటిని ఈ నేకెడ్ ఐ తోటి, మనకుండే చర్మశిక్షులతోటి వాటిని మనం చూడలేము. కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు అవకాశాన్ని కలిగిస్తారు. ఇంద్రుడు సభకి అర్జునుడు వెళ్ళినట్టుగా. త్రిశూరుడు అందుకే వెళ్ళలేకపోయినాడు, సశరీరంగా పోలేక మధ్యలో నిలబడిపోయినాడు. మెడిటేషన్ చేస్తే అలాంటి శక్తి ఏమన్నా వస్తుందా అని డౌట్. రాదు, ఎటువంటి పరిస్థితుల్లో రాదు. అయితే ఫిజికల్ గా మీరు పోరు, కానీ మీరు పోకుండానే మూడో నేత్రం కనుక మీకు తెరుచుకుంటే, థర్డ్ ఐ ఓపెనింగ్ తర్వాత ఎప్పుడైనా చెప్తాను, ఈ థర్డ్ ఐ ఓపెనింగ్ కనుక అయితే ఇతర లోకాలను చూడవచ్చు. మీరు సూక్ష్మ శరీరంతో అక్కడ పోవచ్చు, దాన్ని సూక్ష్మ శరీర యానం అంటారు. అది సాధ్యమే మనిషికి. మనం పోయి మిగిలిన లోకాలు చుట్టుపెట్టి రావచ్చు. అంటే విజువలైజేషన్ కి దీనికి సంబంధం ఉందా అండి? విజువలైజేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కళ్ళు మూసుకొని నాకు హిమాలయ పర్వతాలు ఇలా ఉంటాయని ఊహించుకుంటాను. నా కళ్ళు మూసుకుంటే అదంతా కనిపిస్తుంది. ఊహ వేరు, సూక్ష్మ శరీర యానం వేరు. ఊహలో కేవలం నీ సొంతం అది, కానీ సూక్ష్మ శరీర యానం అనేది నిజంగా జరిగేది. నువ్వు అక్కడికి వెళ్తావు, ఫిజికల్గా పోయి అవన్నీ చూసి రాగలుగుతావు, తర్వాత డిస్క్రైబ్ చేయగలుగుతావు. కానీ దయచేసి టార్గెట్ దాని మీద పెట్టొద్దండి. ఇతర లోకాలు చూడడము, లేకపోతే డబ్బులు సంపాదించడం, లేక అష్టసిద్ధులు పొందడం, ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయొద్దండి దయచేసి. కేవలం ముక్తిని గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. నా టాపిక్ ఎంతసేపు కూడా ముక్తికి ఎట్లా దారి తీయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అవసరమైతే అవి చెప్పగలను, కానీ అవి మెయిన్ టార్గెట్ అది మాత్రం పెట్టుకోవద్దు. ముక్తి గురించి ఆలోచించండి. ఎందుకంటే అది ఇచ్చేది ఆనందం, ఈ ప్రపంచంలో లేక ఇతర లోకాల్లో వచ్చేది సంతోషం. దీనికి దానికి చాలా తేడా ఉంది. ప్రతి సంతోషానికి ముందు వెనక దుఃఖం ఉంటుంది, ఆనందానికి అటువంటి ప్రతిబంధకాలు ఏం లేవు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి, కష్టాలు లేనటువంటి సంతోషం ఏదైతే ఉంటుందో దాన్ని ఆనందం అంటారు. ఆ ఆనందంలో టాప్ మోస్ట్ ఆనందం బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందాన్ని ఇచ్చేది ముక్తి. కాబట్టి దానికోసం ఏం చేయండి, చిన్న చిన్న సంతోషాల కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా సార్. అంటే ఈ ప్రశ్న సమాధానాలు పెట్టాలనుకునేది నేను ఎందుకోసమే అంటే, మీరు ఒక ట్రాక్ లో వెళ్తుంటారు, వాళ్ళు వేరే ట్రాక్ ఎంచుకోకుండా మీరు వారిని మీ దారిలోకి తెచ్చుకోవడానికే ఈ సందేహాలు, సమాధానాలు ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ మధు గారు. నెక్స్ట్ క్వశ్చన్ భానుప్రసాద్ గారు. మరి మా నాన్నగారు ఉన్నారో మరి అన్నగారు ఉన్నారో, భాను అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. భాను ఉన్నాడా? నాన్న నువ్వేనా? ఐ ప్రిఫర్ భాను. భాను గారు, మా అన్నగారు ఇస్కాన్ మెంబర్ అయ్యారండి. గత 2 సంవత్సరముల నుండి ఆయన పూర్తిగా కృష్ణమయంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా సీనియర్ మెంబర్ అనమాట ఆ ఇస్కాన్. దాంతో ఆయన మొత్తం ఇంకా కృష్ణుడే లోకం, కృష్ణుడే ప్రపంచం. ఆయన వల్లే ఆయన ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఒక స్టేజ్లో అంటే బెంగళూరులో పనిచేస్తుండే, మెకానికల్ ఇంజనీర్ తను. కానీ ఎందుకో తెలీదు, సడన్ గా బెంగళూరులో ఇస్కాన్ చూశాడు, మరి అక్కడ నుంచి ఏమైందో తెలీదు. సడన్ గా ఇంటికి వచ్చేసినారు అన్నా వదిన. ఇంకా అంతే ఇస్కాన్ లో కలిసిపోయారు. ఇంకా స్కూల్లో టీచర్ గా చేస్తున్నాడు. ఇంకా అంతా కృష్ణమయమే. ఏమున్నా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా బాబు పుట్టిన తర్వాత బలరామ కృష్ణదాస్ అని ఆయన పేరే పెట్టేశాడు. సో ఆయన అదే దాంతోనే ఉన్నారు. ఎక్కడైనా సరే కృష్ణులు విగ్రహాలు ఉంటాయి, కానీ మిగిలిన వాళ్ళ విగ్రహాలు ఎక్కడా కనపడవు. సత్యభామ, రుక్మిణి, జాంబవతి వీళ్ళెవరు కనపడరు. ఎందుకని అడగండి ఒకసారి. నాకు ఆన్సర్ తెలుసు, నాకు ఒక ఆలోచన, నాకు వరకు ఒక ఐడియా ఉందండి. రాధాకృష్ణులు అంటే దేహము మనస్సు, అదే వర్డింగ్ నాకు సరిగా తెలియదు, కానీ ఆయన దేహము ఆమె మనస్స అనుకుంటాను. మరి బంధం అది అని నా ఆలోచన, నాకు తెలిసినంత తర్వాత ఎప్పుడని చెప్తాను. యా
ఓకే. ఓకే సార్. మా అన్నగారు ఉన్నట్లేరు. మా నాన్నగారికి కొంచెం జూమ్ ఐడియా మీలాగే జూమ్ ఐడియా లేదు. నేర్పిస్తాను. అన్నగారిని జాయిన్ చేయకపోమని చెప్పాను అంతే. అండ్ హీ వెంట్ టు ఓకే కృష్ణ టెంపుల్. ఆల్రెడీ టెంపుల్‌లోనే ఓకే ఉంటారు. ఓకే. ఎనీ అదర్ బాగుంది. క్వెషన్స్? ఇంకేమన్నా అడుగుతారా? 5 నిమిషాలుంది ఇంకా. అదే నారదుడు చెప్పినట్టు మంచి తరుణం మించిన సార్ దొరకదు. అడగండి. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. నమస్తే. ఉషారాణి గారు అడగండి. సార్ చెప్పమ్మా. సార్లు నేను చనిపోయే స్థితి వచ్చింది. అయినా ఆ, కూడా నాకు అంత క్లిష్ట పరిస్థితిలో కూడా నుంచి కూడా నేను బయటికి వచ్చేసాను. వెరీ గుడ్. ఒకసారి ట్రైన్ కింద పడిపోయే టైంలో ఒక అతను నా చెయ్యి తొక్కితే దాన్ని పట్టుకొని నేను బయటికి వచ్చేసాను సార్. అది నేను వెరీ 9th క్లాస్ లో ఉన్నప్పుడు జరిగింది. ఆ, అది ఇంకొక జన్మగా భావించొచ్చా? లేదమ్మా, అది జన్మగా భావించడానికి అవకాశం లేదు. ఎందుకు అనేది మీకు కర్మయోగంలోకి పోయిన తర్వాత నేను ఆ, ఎప్పుడు మనిషి చనిపోతాడు, ఆ చనిపోవడం అనేది మన చేతిలో ఉందా లేదా పరమాత్మ చేతిలో ఉందా అనేది ప్రారంభ కర్మ ఆగామి కర్మ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ దట్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే గత జన్మ యొక్క వాసన వల్ల అట్లా జరగాల్సి జరిగింది. దాదాపు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ మీకు భగవంతుడు ఇచ్చినాడు. అంటే దాదాపు ఇవాళ కాకపోతే రేపైనా నేను వెళ్ళిపోతే అనేటువంటిది మీకు తెలియాలని ఉద్దేశంతో భగవంతుడు మీ మంచి కోసమే అటువంటి ఒక మంచి ఏర్పాటును చేసినాడు. అది దాంతో ఇంకొకసారి కూడా సార్ చెప్పమ్మా. ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకుంటుంటే మొత్తం అది పాత కాలంలో ఉండుండేది కదా సార్ ఐరన్ బాక్స్. అది ఓకే. మొత్తం చేతికి అంటి చెయ్యి మొత్తం కాలిపోయి దానికి అతుక్కిపోయింది సార్. ఆ, అది అసలు రాలేదు, ఎంత విదిలించినా రాలేదు మొత్తము. ఇంకా ఆల్మోస్ట్ నేను చనిపోయిన అన్నట్టు ఆ ఫీలింగ్ లోనే ఉండే. మా మమ్మీ కూడా బాగా ఏడ్చేసింది. విద్యుత్ శక్తి కూడా కరెంట్ కూడా ఫ్లో అవుతుందా? అవును సార్, అవును సార్. ప్రతిసారి ఈ ఎలక్ట్రిక్ షాక్స్ బాగా వస్తుంటాయి సార్ చిన్నప్పటి నుంచి అంతే. అందుకే అతుక్కుపోయింది. ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ నీ మంచి కోసం ఇచ్చినాడు అమ్మ పరమాత్మ. ప్రతిదీ అన్నీ మన మంచికే అనేటువంటి భావన మొదలు పెట్టండి. ఇప్పట్లో మీకు ఆ అంతిమ దశ అనేది ఇంకా రాలే, రెండో జన్మ కూడా రాలేదు. ఆ రెండో జన్మ ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుందని నేను తర్వాత కర్మయోగంలోకి పోయిన తర్వాత వివరిస్తాను. కొంచెం ఓపిక పట్టండి. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే. చివరిగా ఇంకొక ప్రశ్న ఎవరికన్నా. ఇంకా 2 నిమిషాల సమయమే ఉంది. నమస్కారం అండి సంజీవ్ రెడ్డి గారు. నమస్తే నమస్తే గురూజీ. అందరికి నమస్కారం. రాఘవరావు గారు నమస్తే. నమస్కారం అండి. నిన్న సాయంత్రం మీ ప్రోగ్రామ్ ని నాకు నెట్ సరిగ్గా వినలేకపోయాను. కానీ రాత్రి సంజీవ్ రాయుడు గారు చెప్పాను ఆయనకి వాట్సాప్ లో అప్లోడ్ చేయమని మీ కార్యక్రమం అంతా పంపించారు. 10:30 కూర్చుని. ఆయన పేరు సంజీవ రాయుడు, చనిపోయిన వాటిని బతికిస్తా ఉంటాడు. సార్ సంజీవ్ అని పెడతాను సార్. ఆయన సంజీవి సార్ బాగుంటుందంటారా? బాగుంటది. సంజీవి పర్వతం ఇంకైనా అదే అయ్యా. వెంకటేశ్వరరావు గారు, సంజీవ రాయుడు అంటే మా ఇంటి దేవుడు, ఇంటి ఇలవేలుపు ఆంజనేయ స్వామి అండి. ఆయన సంజీవని పర్వతము లక్ష్మణుడి కోసం తీసుకొచ్చేటప్పుడు ఒక గ్రామంలో ఆగితే ఆ గ్రామంలో ఆయన రెస్ట్ తీసుకున్నారు కొద్దిసేపు. అప్పుడు ఆ ఊరి గ్రామ ప్రజలంతా వచ్చి ఆయనని ఇక్కడే ఉండండి అని అడిగారట. మీరు ఇక్కడే ఉండండి అంటే, లేదండి ఇక్కడ లక్ష్మణి యొక్క పరిస్థితి ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉంది, నేను వెళ్ళాలా అని చెప్తే ఆ ఊరికి వెళ్ళాల సంజీవరాయ స్వామి దేవస్థానం కొలువై ఆయన తన ఆత్మస్వరూపాలు 2 విగ్రహాలు ఇచ్చాడని మరి అది కథ. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అక్కడి నుంచి ఆయన వెళ్ళాలా అని అంటే ఆ ఊరికి వెళ్ళాల సంజీవరాయ స్వామి దేవస్థానంగా పేరు వచ్చింది. ఆ పేరే నాకు సంజీవరాయుడు అని మా నాన్నగారు నాకు పేరు పెట్టడము. మరి మా అన్నగారికి భానుప్రసాద్ అంటే భానుని ప్రసాదంగా తిన్న వ్యక్తి ఆంజనేయ స్వామి అనుకొని అందుకు భానుప్రసాద్ అని పెట్టడము. మరియు సంజీవ్ కుమార్ అని మా తమ్ముడు పరమవదించాడు, 2007లో పరమవదించాడు 17 ఏళ్ల వయసులో. తను సంజీవ కుమార్ అని 3 పేర్లు అలా పెట్టడం జరిగింది. మా గురువు గారంతా మీ ఇంట్లో ఉన్నారు సార్. ఆంజనేయ స్వామి మీ ఇంట్లో ఉన్నారు, ఎలవేలుపై ఉన్నారు.
ఏంటి మా నాన్నగారి పేరు ఆంజనేయులు అండి, ఆంజనేయులు గారు. ఏముంది సార్ ఇంకా మీకు ఇంకా ప్రపంచమే మీ దిక్కులో ఉంది, భవిష్యత్తు అంతా కూడా. అయ్యా రాఘవరావు గారు, అయ్యో లేదు. చెప్పండి. రాఘవరావు గారు, అయ్యా చెప్పండి. రాత్రి మీ ప్రోగ్రామ్ అంతా కూడా ఛానల్లో చూశాను. ఓకే. రాయుడు గారు పంపించారు. మీకు చిన్న నామకరణం చేశాను సార్. మరి ఇప్పుడు షోడశ శక్తుల్లో ఒక మాట చెప్పనా, నేను గురువుని పతిని కాదు, అక్కడ మహానుభావులు సమాచారం సేకరించి అవసరమైన వాళ్ళకి అందజేసే పోస్ట్ మ్యాన్ మాత్రమే నేను. పోస్ట్ మ్యాన్ ఎలా ఉంటుందంటే మీకేమి ఇవ్వట్లేదు సార్. నేను మాకు తెలిసిన కొన్ని గనులు ఉన్నాయి సార్. శుద్ధ గని, బొగ్గు గని, బంగారు గని అంటాం సార్, పుస్తకాల్లో చదివాము. కానీ అలాగే మీరు ఒక జ్ఞాన గనిగా అనిపించారు మాకు. ఓకే, థ్యాంక్ యూ. అదే విషయం మన రాయుడు గారు పంపించాను. నేను ఇప్పుడు మెసేజ్ పెట్టాను. ఆ మాట అన్నందుకన్నా నేను చాలా జాగ్రత్తగా చదువుకొని ఒళ్ళ దగ్గర పెట్టుకొని చెప్పాలి మీకు. సార్ మీరు మా ఊళ్ళో మా దగ్గర పెట్టేస్తున్నారు మీరు చెప్పే విషయాలతోటి. చాలా విషయాలు మేము నేర్చుకుంటున్నామండి. అసలు మీరు ఆ హోంవర్క్ మరి మిమ్మల్ని కష్టపెడుతున్నామేమని నాకు అనిపిస్తుంది. ఆ హోంవర్క్ కానీ ఆ పేపర్ వర్క్ మీరు ఆ చార్ట్ మీద చార్ట్ ఇలా తిప్పుతూనే మేము అసలు ఆశ్చర్యపోయాను నేను. ఇట్ ఈస్ మై, ఎందుకంటే నేను ఒకప్పుడు ఉద్యోగం చేసి జీతం తీసుకుంటాను. ఇప్పుడు ఏం పని పాట లేకుండా సమాజం వేసిన భిక్షని పెన్షన్ కింద తీసుకుంటున్నాను. కాబట్టి సమాజానికి నా రుణం కొంతన్నా తీర్చుకోవాలి. ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ అడిగే నిజంగా తెలుసుకోవాలనే వాళ్ళకి చెప్పడం కోసమే నా జీవితం ఉంది. కాబట్టి ఏమి బాధపడవద్దండి. చెప్పండి. రాఘవరావు, మీ పాదాలకు వందనం చేస్తున్నాం దూరంగా సుదూరంగా. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా నా దగ్గరే ఉందా అంటాం మీ గొప్పతనం. చెప్పడమే గొప్పతనం, కానీ దాన్ని పిక్చరే చూపించడం అనేది మహోన్నతమైన విద్య. అది మీకు, మీరు ఏం చదివారు, ఏం చేశారు, ఉద్యోగం ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో మాకు తెలియట్లా. భవిష్యత్తు అంతా అక్కడ ఆ బ్లాక్ బోర్డ్ మీద చూపించేస్తున్నారు మాకు. ఓకే ఓకే. మీరు ఎంజాయ్ అంటే మీరు అర్థం చేసుకోవడం కంటే మించిన సర్టిఫికేట్ నాకు మరొకటి ఏమీ లేదు. అయ్యో, మీరు సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళు సరిపోం సార్. మీ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా మేము సరిపోం. సర్టిఫికేట్ కూడా మేము సరిపోం. ఒక్క మీరు అవకాశం వస్తే పాద స్పర్శలు సరిపోతాం. విషయం తెలుసుకోవాలని ఎవరికైతే ఉందో వాళ్ళకి కొంచెం పరిచయం చేయండి. అయ్యో సార్, నేను ఆల్రెడీ స్ప్రెడ్ అవుట్ చేస్తున్నాను, అందరికి నేను పంపించాను. నిన్న 17 మంది ఉన్నారు గ్రూప్ లో, ఇప్పుడు 88 మంది అయ్యారండి గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో. వాళ్ళందరూ అటెండ్ అవ్వడానికే నేను లింక్ పెడుతున్నాను. ఏ రోజు ఆ రోజు పెడితే చూస్తే అన్న జ్ఞానం వస్తుందని. వీళ్ళు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, పేరుని చూసి. అంటే ఇది పైన డంబాచారం అంటారు చూడండి, అది ఆరంభ ఆత్రం అంటారు అనమాట. మొదలు చూస్తూనే అబ్బా ఏందో ఉందనుకొని దూరుతారు. ఒక ఆ పంచువాలిటీ రాదనమాట. అంటే పొద్దున్నేనా 7 గంటలకు ఎక్కడ లేస్తాం స్వామి అని వాళ్ళ లక్ష్యాన్ని వాళ్లే వదిలేస్తారు. నాకు మనుషుల్లో నచ్చని ఒక మొట్టమొదటి గుణం ఏంటంటే, నువ్వు ఇచ్చిన మాటను నువ్వే ఎలా తప్పుతున్నావు. అంటే నీకు నువ్వే విలువ ఇవ్వకపోతే ఇంకొకరికి ఎవరన్నా నీ మాటకి ఎవరు విలువిస్తారు అనేది ఇది నా బాధ అండి. నా మొత్తం ఈ వేద పాఠశాల మొత్తం ఇదే బాధ ఉంది. ప్రతి ఒక్కరు మాటిస్తారు, జాయిన్ అవుతారు, మేము అటెండ్ అవుతామంటారు, క్లాస్కి వచ్చేటప్పటికి ఎవరు ఉండరు. ఈ కమిట్మెంట్ ఒత్తిడి చేయొద్దండి. ఎవరిని లేదండి, ఎవరిని లేదు. మనస్ఫూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుందో వాళ్ళకి మాత్రమే చెప్పాలి తప్ప బలవంతంగా మైకులు పెట్టి చెప్పే సంస్కృతి మనది కాదు. లేదండి, ఈ విషయమే కాదు, నేను ఏ విషయం కూడా బలవంతం ఎవరిని చెయ్యను. ఎందుకంటే గాడిదను మనము నది వరకు తీసుకుపోతాం కానీ దాన్ని తాగించలేము. కనుక గాడిద వస్తేనే మంచిది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రానివ్వండి, నేను ఎవరిని ఫోర్స్ చేయను. దప్పికేసినప్పుడే మనం నీళ్లు తాగిద్దాం. అంటే చిన్న చిరు ప్రయత్నము. చెప్పండి రాఘవరావు, మీరు చెప్పినప్పుడు నదిలో నీళ్లు ఉన్నప్పుడు తాగలేకపోయినా తర్వాత కూడా అవసరమైనప్పుడల్లా తాగుతాకు వీలుగా మన సంజీవ్ రెడ్డి గారిని మీ ప్రోగ్రామ్ అంతా కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయమన్నాను సార్. చేస్తున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు చూసుకుంటాకి. అవునండి, ఇప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగడానికి. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు నేను చేసేదండి సార్, ఎవరిని ఫోర్స్ చేయకండి అని అంటున్నారు. దప్పిక వాళ్ళకి రావాలి అంటున్నారు. ఆ దప్పిక రావడానికి ఎండ ఎక్కువ కల్పిస్తున్నాను. అవి ఆ నెట్ లో పెట్టడమే అది అనమాట. అది వచ్చినప్పుడల్లా, జ్ఞానం వచ్చినప్పుడల్లా వాళ్ళకి దప్పిక వస్తుంది, వాళ్ళే వస్తారు. సరేనండి.
జ్ఞానం. థ్యాంక్ యూ సో అందరికీ మచ్. నమస్కారం అండి. నమస్కారం. రాఘవరావు మీకు మరి ఒక్కసారి నమస్కారం. గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. ఉంటానండి, ఎండ్ చేస్తున్నాను. ఓకే.